Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణిలో ఉన్నటువంటి మందమర్రి ఏరియాలో బంగ్లాస్ ఏరియాకు సంబంధించి ఇల్లందు క్లబ్కు ఎంట్రన్స్ ఆర్చ్ ఒక అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దారు. దీనికి హేమీలంతా మందమర్రి ఏరియాకు సంబంధించిన వారు హాజరయ్యారు. మనం వెళ్ళి చూద్దాము, ఓకేనా? ముందుగా ఈ కార్యక్రమం పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డిగ్నిటరీస్ ని కోరుతున్నాము. ఐ రిక్వెస్ట్ ది డిగ్నిటరీస్ టు జాయిన్ ది పూజా కార్యక్రమం అండ్ all the officers of Mandamari area, welcome to this program. या फलमेरिया बला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रदोस्तास्तानो मुञ्चन्धगुम् असः ओम या फलमेरिया बला पुष्पायाश्च पुष्पिणी ओम हिरण्यवर्णां भरणीं सुवर्णहृदयस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां ममावह जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्यां हिरण्यं विन्धेयं गामश्वं पुरुषानमं यं देवीमुपक्वये श्रीर्मा देवी कर्पूरं ओम या फलमेरिया बला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रदोस्तास्तानो मुञ्चन्धगुम् असः సేవా ప్రెసిడెంట్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందే కోరుతున్నాము. ఇప్పుడు శిలాఫలకాన్ని ముఖ్య అతిథి వారు ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. శిలాఫలకాన్ని ముఖ్య అతిథి వారు శ్రీ ఏ మనోహర్ సార్, జనరల్ మేనేజర్ గారు ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతూజియాస్టిక్ చేయాలి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరు ఒక్కరే. నెక్స్ట్ బృహస్పతి ప్రదోస్తాస్తానో ముంచంతగుం అసహ. ఇప్పుడు మన గౌరవ జనరల్ మేనేజర్ గారు శ్రీ ఏ మనోహర్ సార్ సార్ తీయండి ఫోటో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషా విధేమా. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఈ యొక్క జిమ్ రూమ్ ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం వారు కూడా ఈ యొక్క టీటీ రూమ్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి గౌరవ జనరల్ మేనేజర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎగ్జిక్యూటివ్స్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసం మన గౌరవ జనరల్ మేనేజర్ గారు టీటీ కోర్ట్ అండ్ జిమ్ హాల్ ని ఇనాగ్రేట్ చేశారు. కొలీగ్ జిఎం సేఫ్టీ రవికుమార్ గారు, ఎస్ఓ గారు, మేడం సవితా మనోహర్ గారు, ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్, హెచ్ఓడీస్, ఎల్లందు క్లబ్ మెంబర్స్, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఏ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన బంగ్లాస్ ఏరియాలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆర్చ్ మరియు గేట్ చాలా అందంగా మన సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీర్చిదిద్దారు. దానికి తగినట్టుగానే మన వర్క్షాప్ వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కటి లైటింగ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా లాను మొక్కలు అవన్నీ కూడా పెట్టి బ్రహ్మాండంగా మన గేటు ఆర్చ్ని తీర్చిదిద్దారు. వారందరికీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన క్లబ్లో ఈ కొత్త హాల్స్లో మనం ఒక టీటీ టేబుల్ శాంక్షన్ చేయించుకున్నాం. మంచి అధునాతనంగా కొత్త టీటీ టేబుల్, కింద ఫ్లోరింగ్ ఏదైతే ఉందో మ్యాట్ కూడా మనం తెప్పించాము. మంచి కర్టెన్స్ వేసి ఏసీ ఎయిర్ కండిషన్డ్ టీటీ హాల్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏ సీజన్లో అయినా కూడా ఆడుకోవచ్చు, ఏ వయసు వాళ్ళు అయినా కూడా ఆడుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ క్లబ్లో నేను గమనించాను, ఇట్లా టీటీ టేబుల్ లేదు అనేది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఎక్కువ ఖర్చు కూడా దీనికి అవ్వదు. మనం దీనికి అట్లా ఏర్పాటు చేసి చక్కగా లైటింగ్ కూడా వర్క్షాప్ వాళ్ళు మంచి బ్రహ్మాండంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యోగా కమ్ జిమ్ హాల్ని మనం నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో జిమ్ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి అది ప్రాసెస్లో ఉంది, ఫైల్ అది త్వరలో మనకు తీసుకొస్తాం.
అయితే ఇప్పుడు ఎలాగ ఇనాగరేషన్ చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో 2 హాల్లను కూడా మనం ఇనాగరేషన్ చేసుకున్నాం. ఈ రకంగా మన క్లబ్ని మంచిగా అభివృద్ధి చేసేటువంటి దిశలో తీసుకెళ్తున్నాం. అందరూ కూడా ఫ్యామిలీస్, కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి, వాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. షటిల్ కోర్టు కూడా ఏవైతే షీట్స్ అన్ని విరిగిపోయి ఉన్నాయో దాన్ని అన్నింటిని కూడా మళ్ళీ దాన్ని అధునాతనంగా తీర్చిదిద్దే ప్రక్రియ మన డీజీఎం సివిల్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. అదేవిధంగా షటిల్ కోర్టులో కూడా కింద సింథటిక్ మ్యాట్ అవన్నీ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం. మన గౌరవ డైరెక్టర్లు దానికి శాంక్షన్ చేశారు. దానికి గాను వారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన గౌరవ డైరెక్టర్లకి. అయితే ఈరోజు డైరెక్టర్ పిపి గారు వచ్చేది ఉండే, ఇక్కడ ఇనాగ్రేషన్ వారి చేతుల మీదుగా జరగాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ మినిట్లో అర్జెంట్ పనిబడి వారు రాలేకపోయారు. వారు కూడా ఉండుంటే ఇంకా మరింత మనం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునే వాళ్ళం. మరి అందరు సభ్యులు కూడా ఈ క్లబ్ ఆవరణని చక్కగా వినియోగించుకొని ఒక రిక్రియేషన్ ఆనందాన్ని పొందాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.